నమస్కారం. ఈరోజు మనం శాతవాహన సామ్రాజ్యం గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా వాళ్ల కాలంలో మత పరిస్థితులు ఎలా ఉండేవి? చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పదండి చూద్దాం. సరే, విషయంలోకి వెళ్తే మౌర్యుల తరువాత కదా శాతవాహనులు అధికారంలోకి వచ్చింది. అప్పటికే పరిస్థితి ఎలా ఉందంటే వైదిక మతం కొంచెం వెనకపడింది. అదే సమయంలో బౌద్ధం, జైనం బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. మరి ఇలాంటి టైంలో వాళ్ళు ఏం చేశారు? ఇది వాళ్లకొక రకంగా పెద్ద సవాలే కదా. అయితే ఈ పరిస్థితిని వాళ్ళు ఎలా డీల్ చేశారంటే చూడండి, శాతవాహన రాజులు పర్సనల్గా వైదిక సంప్రదాయాలనే ఫాలో అయ్యారు. అయినా సరే వాళ్ళు మిగతా అన్ని మతాల పట్ల కూడా ఒక గొప్ప సహనం చూపించారు. ఇదే వాళ్ల స్ట్రాటజీ అన్నమాట. అయితే ఇది కేవలం మంచితనం కోసం చేసింది కాదు, అదొక మాస్టర్ ప్లాన్. ఎందుకంటే రకరకాల మతాలున్న ప్రజల మధ్య బ్యాలెన్స్ ఉంటేనే రాజ్యం నిలబడుతుందని వాళ్లకు బాగా తెలుసు. సో ఈ టాలరెన్స్ అనేది వాళ్ల సొంత మతాన్ని మళ్లీ బలంగా నిలబెట్టడానికి వేసుకున్న ఒక పక్కా పొలిటికల్ స్కెచ్. సరే, మరి ఈ స్ట్రాటజీని ఎలా అమలు చేశారు? వాళ్ల ఫస్ట్ స్టెప్ ఏంటంటే మౌర్యుల టైంలో వెనక్కి వెళ్లిపోయిన వైదిక సంప్రదాయాలని మళ్లీ లైమ్లైట్లోకి తీసుకురావడం. దానిమీద ఫుల్ ఫోకస్ పెట్టారన్నమాట. దీనికోసం వాళ్ళేం చేశారంటే ఏక బ్రాహ్మణ లాంటి పవర్ఫుల్ టైటిల్స్ పెట్టుకున్నారు. అంటే ఏంటి? రాజు కేవలం పరిపాలకుడు మాత్రమే కాదు, వర్ణాశ్రమ ధర్మానికి, మొత్తం సమాజ వ్యవస్థకే తనే ఏకైక రక్షకుడు అని చెప్పడం. చూశారా ఎంత బలమైన స్టేట్మెంటో? అంతేకాదు, ఆగమ నిలయ అని కూడా పిలిపించుకున్నారు. అంటే ఆగమాలకు, అంటే పవిత్ర గ్రంథాలకు నిలయం అని. ఈ టైటిల్తో రాజుకు ఆ శాస్త్రాలన్నీ తెలుసని, వాటిని కాపాడేది కూడా తనే అని ప్రజలకొక గట్టి మెసేజ్ ఇచ్చారు. ఇది వాళ్ల రిలీజియస్ అథారిటీని ఇంకా పెంచింది. ఇక్కడ అసలు విషయమేంటంటే ఇవన్నీ కేవలం బిరుదులు, మాటలు మాత్రమే కాదు, దానికి తగ్గ పనులు కూడా చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, మొదటి శాతకర్ణి ఉన్నాడు కదా, ఆయన ఎన్నో యజ్ఞాలు చేసి ఆవులు, భూమి, బంగారం దానం చేశాడని నానాఘాట్ శాసనంలో క్లియర్గా ఉంది. అంటే ప్రతి తరం రాజు వాళ్ల పనులతో వైదిక ధర్మాన్ని ఎంతగా సపోర్ట్ చేశారో మనకర్థమవుతుంది. అదే నానాఘాట్ శాసనాన్ని ఇంకొంచెం లోతుగా చూస్తే అక్కడ ఇంద్రుడు, వాసుదేవుడు, సూర్యుడు, చంద్రుడు ఇలా చాలామంది వైదిక దేవుళ్లకు చేసిన ప్రార్థనలు కనిపిస్తాయి. సో వాళ్ళు ఏ దేవుళ్లను పూజించేవారో మనకు డైరెక్ట్ ఎవిడెన్స్ దొరికినట్టే కదా. అయితే కథ ఇక్కడతో అయిపోలేదో. వైదిక మతాన్ని నిలబెట్టడం ఒక ఎత్తైతే అదే టైంలో జనంలో శైవం, భాగవతం లాంటి భక్తి మార్గాలు బాగా పాపులర్ అయ్యాయి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్. ముఖ్యంగా శైవంలో పాశుపతం అనే శాఖ బాగా ఫేమస్ అయింది. దీని ఫిలాసఫీ సింపుల్. పశు అంటే మనలాంటి జీవాత్మ, పతి అంటే ఆ పరమాత్మ. ఈ రెండింటి మధ్య సంబంధమే దీని సారం. ఇంకో మంచి విషయమేంటంటే వీళ్ళు జంతుబలులను వ్యతిరేకించారు, చాలా శాంతియుతంగా ఉండేవారు. ఇప్పుడు చూడండి ఈ గుడిమల్లం లింగాన్ని. ఇది జస్ట్ ఒక శిల్పం అనుకుంటే పొరపాటే. ఆ కాలం నాటి ఆర్ట్, వాళ్ల మత విశ్వాసాలు రెండూ కలిసిపోయిన ఒక అద్భుతమిది. మన దేశంలోనే ఇది ఓల్డెస్ట్ శివలింగం. దీన్ని చూస్తే అర్థమవుతుంది శివుణ్ణి ఎంత పవర్ఫుల్గా, ఎంత ఆటిమ రూపంలో వాళ్ళు కొల్చేవారో. ఇలాంటి శిల్పాలే కాదు, పెద్ద ఎత్తున టెంపుల్స్ కూడా కట్టారు. దానికి సాక్ష్యమేంటంటే వీరపురం లాంటి చోట్ల ఆర్కియాలజిస్టులకు ఏకంగా 14 శివాలయాలు దొరికాయి. ఆలోచించండి, ఆంధ్రప్రాంతంలో హిందూ దేవాలయాలు కట్టడానికి అవే మనకు దొరికిన మొదటి ఆధారాలు. సరే, ఇప్పుడు భాగవతం వైపోద్దాం. ఇక్కడ శాతవాహనుల కాలంలో సాహిత్యంలో, మతంలో ఒక హిస్టారిక్ మూమెంట్ జరిగింది. మనందరికీ తెలిసిన ఒక చాలా ముఖ్యమైన క్యారెక్టర్ ఇండియన్ లిటరేచర్లో ఫస్ట్ టైం ఎంట్రీ ఇచ్చింది ఇక్కడే. ఆ పుస్తకమే హాలుడు రాసిన గాథా సప్తశతి. ఇది నిజంగా ఒక టైం మెషీన్ లాంటిది. ఆనాటి సమాజంలోకి మనల్ని తీసుకెళ్తుంది. అందులో శివుడు, శక్తి, గణపతి ప్రార్థనలు ఉన్నాయి. కాని అన్నిటికంటే ముఖ్యంగా మొట్టమొదటిసారి రాధాకృష్ణుల కథలు మనకు కనిపించేది ఈ పుస్తకంలోనే. ఓకే, ఇప్పటివరకు వైదిక మతం, శైవం, భాగవతం చూశాం. కాని ఇంకో ముఖ్యమైన మతం ఉంది, అదే జైనం. శాతవాహనుల కాలంలో జైన మతానికి కూడా మంచి రాజాదరణ లభించింది. ఫిలాసఫికల్గా కూడా బాగా డెవలప్ అయింది. ఇక్కడొక సర్ప్రైజింగ్ పాయింట్ ఏంటంటే జైన గ్రంథాల ప్రకారం శాతవాహన వంశాన్ని స్థాపించిన సిముకుడే ఒక జైన భక్తుడట. ఆయన చాలా జైన దేవాలయాలు కట్టించాడని చెప్తారు. ఆయనే ఒక్కడే కాదు,
తర్వాతొచ్చిన రాజులు కమాండర్లు కూడా జైనానికి సపోర్ట్ ఇచ్చారని మనకు ఆధారాలున్నాయి. ఆ టైంలో జైనమతంలో ఒక చాలా పెద్ద పేరు, ఒక గ్రేట్ ఫిలాసఫర్ కొండకుందాచార్యులు. ఆయన జైనమతానికొక కొత్త దిశ చూపించారు. ఆయన చేసిన పనులేంటంటే, 1 షడ్వాదం, అనేకాంతవాదం లాంటి జైన ఫిలాసఫీలోని కోర్ ఐడియాలను ప్రచారం చేశారు. 2 దిగంబర శాఖను 2గా విభజించి దాన్ని మరింత ఆర్గనైజ్ చేశారు. ఆయన ప్రభావం జైనమతంపై చాలా కాలం నిలిచిపోయింది. సో ఇదంతా చూశాక మనకేమర్థమవుతోంది? శాతవాహనుల కాలంలో పరిస్థితి చాలా కాంప్లెక్స్గా ఉంది. రకరకాల మతాలు, నమ్మకాలు, కాని వాళ్ళు వీటన్నిటినీ ఎంత అద్భుతంగా మేనేజ్ చేశారో చూడండి. వాళ్లు కేవలం టాలరెంట్గా ఉండటమే కాదు, దీన్ని ఒక సిస్టంలాగా మార్చారు. మహా అర్చక అనే ఒక ఆఫీస్నే పెట్టారు. దీని పనేంటంటే, ప్రభుత్వానికి అన్ని మత సంస్థలకు మధ్య ఒక బ్రిడ్జ్లా పనిచేయడం, ఎక్కడా గొడవలు రాకుండా చూసుకోవడం. ఫైనల్గా చూస్తే వాళ్ల సమాజం ఒక 3 పిల్లర్ల మీద నిలబడింది. మొదటిది అఫీషియల్గా వైదిక ధర్మాన్ని మళ్లీ నిలబెట్టడం. 2ది జనంలో పాపులరైన శైవం, భాగవతం లాంటి భక్తి ఉద్యమాలు. 3ది జైనం లాంటి మతాల్లో వచ్చిన ఫిలసాఫికల్ గ్రోత్. ఈ 3 బ్యాలెన్స్ అవడం వల్లే వాళ్ల సామ్రాజ్యమంతా గొప్పగా వెలిగింది. అసలు ప్రశ్న ఇక్కడే వస్తుంది. ఇన్ని రకాల నమ్మకాలున్నప్పుడు గొడవలు జరగాలి కదా, కాని అలా జరగకుండా ఇదంతా కలిసి ఒక కల్చరల్ గోల్డెనేజ్కి ఎలా దారితీసింది? అదే అసలు మ్యాజిక్. దానికి సమాధానం ఒక్కటే, వాళ్లు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసిన సామాజిక మత సమతుల్యత, అంటే సోషల్ అండ్ రిలీజియస్ బ్యాలెన్స్. ఈ వేర్వేరు నమ్మకాల మధ్య వాళ్లు క్రియేట్ చేసిన హార్మోనీ, అదే వాళ్ల సాంస్కృతిక వైభవానికి, వాళ్ల లెగసీకి అసలైన పునాది. శాతవాహనుల కాలం ఆంధ్ర చరిత్రలో ఒక స్వర్ణయుగం అంటారు కదా. అయితే ఆ వైభవం కేవలం వాళ్ళ సామ్రాజ్యానికే పరిమితం కాలేదన్నమాట. బౌద్ధమతానికి కూడా అది ఒక గొప్ప దశ. అసలు ఆ టైంలో అంత అద్భుతమైన సాంస్కృతిక, తాత్విక అభివృద్ధి ఎలా సాధ్యమైంది? పదండి ఆ వివరాల్లోకి వెళ్దాం. ఇక్కడే అసలు ప్రశ్నే మొదలవుతుంది. చూడండి, శాతవాహనులు వేద సంప్రదాయాలను పాటించే రాజులు. మరి వాళ్లు పాలించిన ప్రాంతం బౌద్ధమతానికి ఏకంగా ప్రపంచ కేంద్రంగా ఎలా మారిపోయింది? ఇది పెద్ద వైరుధ్యం గదా. దీని వెనుక ఉన్న అసలు కారణాలేంటో మనమిప్పుడు అన్వేషిద్దాం. సరే, ఆ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం శాతవాహనుల కాలం కన్నా ఇంకొంచెం వెనక్కి వెళ్ళాలి. అంటే వాళ్లు అధికారంలోకి రాకముందే అసలిక్కడ పరిస్థితి ఏంటి, ఈ ప్రాంతంలో బౌద్ధమతానికి ఎంత బలమైన పునాదులు పడ్డాయో ఒకసారి చూద్దాం. ఈ టైంలైన్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. చూడండి, శాతవాహనుల కన్నా 100 ఏళ్ల ముందే, అంటే క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలోనే బౌద్ధమతం మన ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు వచ్చేసింది. అంతేకాదు, సాక్షాత్తు గౌతమ బుద్ధుడే అమరావతికి వచ్చారట. ఆ తర్వాత అశోకుడి శాసనాల్లో కూడా మన ఆంధ్ర భిక్షువుల ప్రస్తావన ఉంది. సో ఇవన్నీ చూస్తుంటే ఆ తర్వాత వచ్చిన స్వర్ణయుగానికి పునాది చాలా బలంగా పడిందని మనకర్థమవుతుంది. ఈ వాక్యం చూడండి, ఇదేదో మామూలు మాట కాదు. ఏకంగా ఒక చక్రవర్తి ఇచ్చిన అధికారిక గుర్తింపు. అశోకుడి 13వ శిలాశాసనంలో ఉన్న ఈ మాటలు అప్పటికే మన ఆంధ్ర ప్రజలు బౌద్ధధర్మాన్ని ఎంత బలంగా, ఎంత గాఢంగా పాటిస్తున్నారో చెప్పడానికి ఒక తిరుగులేని చారిత్రక సాక్ష్యమన్నమాట. అంటే మన ఆంధ్ర ప్రాంతం కేవలం బౌద్ధమతాన్ని ఫాలో అవడమే కాదు, దాని తాత్వికతను కూడా రూపొందించింది. ఆలోచించండి, టిబెటన్ బౌద్ధంలో చాలా ముఖ్యమైన, చాలా సంక్లిష్టమైన కాలచక్ర తంత్రం అనే పద్ధతి మొట్టమొదట ఇక్కడే మన అమరావతిలోనే పుట్టిందనే ఒక బలమైన నమ్మకం. ఇది ప్రపంచ బౌద్ధానికే మన ప్రాంతం అందించిన ఒక గొప్ప మేధో వారసత్వం. ఓకే, ఇంత బలమైన పునాది మీద శాతవాహన యుగం స్టార్టైంది. కాని ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన విషయముంది. వైదిక యజ్ఞాలు చేసిన శాతవాహన రాజులు బౌద్ధమతానికి అంత పెద్ద సపోర్టర్స్గా ఎలా మారారు? ఈ పారాడాక్స్, ఈ వైరుధ్యాన్ని ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. రాజులు ఒకవైపు వైదిక యజ్ఞాలు, క్రతువులు చేస్తూ ఉంటే, మరోవైపు బౌద్ధమతానికి అసలైన బలంగా, నిజమైన పోషకులుగా నిలిచిందెవరో తెలుసా? రాజవంశంలోని స్త్రీలు. ముఖ్యంగా గౌతమి బాలశ్రీ లాంటి రాణులు బౌద్ధ సంఘాలకు పెద్ద ఎత్తున భూములు దానం చేసి దాని ఎదుగుదలలో చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఈ సపోర్ట్ అనేది కేవలం ఒకరిద్దరు రాజులతో ఆగిపోలేదు.
ఈ పట్టిక చూస్తే మనకర్థమవుతుంది. కృష్ణుడి దగ్గర్నుంచి యజ్ఞశ్రీ శాతకర్ణి వరకు దాదాపు ప్రతి పాలకుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూనే ఉన్నారు. కొందరు గుహలు కట్టించారు, ఇంకొందరు ఏకంగా గ్రామాల్నే దానం చేసేశారు. ఈ నిరంతర రాజపోషణే ఆనాటి బౌద్ధమత స్వర్ణయుగానికి అసలైన బ్యాక్బోన్. సరే, రాజుల సపోర్ట్ చాలా ముఖ్యం, కాదనలేం. కాని ఆంధ్రలో బౌద్ధమతం అంత బలంగా వేళ్లూనుకోవడానికి అసలు సిసలైన పునాది వేసింది మాత్రం సామాన్య ప్రజలు. వాళ్ళ ఆర్థిక మద్దతు, ముఖ్యంగా వ్యాపారులు, చేతివృత్తుల వాళ్ళు ఈ ఉద్యమానికి ఒక లైఫ్ లైన్లా నిలిచారన్నమాట. జస్ట్ ఈ నంబర్ చూడండి, 3500 కార్శాపణాలు. ఇది ఏదో రాణిగారో రాజుగారో ఇచ్చింది కాదు. విష్ణు దత్త అనే ఒక మామూలు మహిళ నాసిక్ విహారానికి ఇచ్చిన విరాళమిది. ఒక్క వ్యక్తి ఇంత పెద్ద మొత్తంలో దానం చేశారంటే ఇక ప్రజల మద్దతు ఏ రేంజ్లో ఉందో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. ఇదే బౌద్ధమతానికి వైదిక మతానికి ఉన్న ఒక ఫండమెంటల్ డిఫరెన్స్. వైదిక యజ్ఞాలు జరగాలంటే రాజుల మద్దతు ఖచ్చితంగా కావాలి. కాని బౌద్ధమతం అలా కాదు. అది ప్రజల మీద, వ్యాపార సంఘాల మీద ఆధారపడింది. దీనివల్ల దానికొక రకమైన ఆర్థిక స్వయం ప్రతిపత్తి వచ్చింది. రేపు రాజులు సపోర్ట్ ఆపేసినా సరే ఇది నిలబడగలదు అనే ధీమా అన్నమాట. ఈ సపోర్ట్ కూడా కేవలం కొంతమంది ధనవంతుల నుంచే రాలేదు. చూడండి, వర్తక శ్రేణులు ముందుకొచ్చాయి. భూతపాలలాంటి సంపన్నులు విరాళాలిచ్చారు. చివరికి బౌద్ధ సమాజ సంక్షేమం చూసుకోవడానికే ధర్మ మహామాత్యులు అనే స్పెషల్ ఆఫీసర్లను కూడా నియమించారు. అంటే సమాజంలో దాదాపు ప్రతి వర్గం ఇందులో భాగమైంది. అప్పుడది కేవలం ఒక మతంగా మిగలలేదు, ఒక పూర్తి సామాజిక వ్యవస్థగా మారిపోయింది. సరే, ఇంత బలమైన ఆర్థిక పునాది ఉన్నప్పుడు దాని ప్రభావం కేవలం మన ప్రాంతానికే పరిమితమవుతుందా? అవ్వలేదు. ఆంధ్ర బౌద్ధమతం మన సరిహద్దులు దాటింది. ముఖ్యంగా శ్రీలంకతో ఒక విడదీయలేని చాలా బలమైన బంధాన్నే ఏర్పరుచుకుంది. ఈ నెంబర్ వింటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. శ్రీలంక యొక్క చారిత్రక గ్రంథం మహావంశంలో ఏం రాశారంటే, అక్కడొక స్తూపం ప్రారంభోత్సవానికి మన ఆంధ్ర ప్రాంతం నుంచి ఏకంగా 4,60,000 మంది బౌద్ధ భిక్షువులు సముద్రం దాటి వెళ్లారట. ఆలోచించండి, ఆ రోజుల్లో అంతమంది వెళ్లారంటే ఆ సంబంధాలు ఎంత బలంగా ఉండేవో. మహావంశంలో చెప్పడమే కాదు, మన రాజులు కూడా ప్రత్యేకంగా ప్రతినిధి బృందాలను పంపినట్లు ఆధారాలున్నాయి. అంటే ఇది కేవలం మతపరమైన యాత్ర కాదు, ఇది విశ్వాసం పునాదిగా జరిగిన ఒక పక్కా అంతర్జాతీయ దౌత్యం. ఒక రకంగా చెప్పాలంటే ఫెయిత్ బేస్డ్ ఫారెన్ పాలసీ అన్నమాట. ఓకే, ఇప్పటివరకు మనం ఆర్థిక, రాజకీయ ప్రభావం గురించి చూశాం. కాని ఈ శాతవాహన యుగంలో అంతకన్నా పెద్దది, బౌద్ధమతం గమనాన్నే మార్చేసిన ఒక గొప్ప తాత్విక విప్లవం జరిగింది. ఆ విప్లవానికి పుట్టినిల్లు మన ఆంధ్రదేశం. అదే మహాయాన బౌద్ధం. మరి ఈ మహాయానం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది బౌద్ధమతంలో వచ్చిన ఒక పెద్ద మార్పు. పాత పద్ధతి అంటే హీనయానంలో బుద్ధుణ్ణి ఒక గొప్ప టీచర్గా, ఒక గురువుగా చూసేవాళ్లు. అక్కడ ఫోకస్ అంతా వ్యక్తిగత మోక్షం మీదే ఉండేది. కాని ఇక్కడ ఆంధ్రలో పుట్టిన ఈ కొత్త మహాయానంలో బుద్ధుణ్ణి ఒక దేవుడిగా ఆరాధించడం మొదలుపెట్టారు. విగ్రహారాధన వచ్చింది. నేనొక్కడే కాదు, అందరూ మోక్షం పొందాలి అనే భావన బలంగా వచ్చింది. ఆ టైంలో ఈ ప్రాంతం ఎంత మేధోపరంగా, చైతన్యవంతంగా ఉండేదో ఈ లిస్టు చూస్తే అర్థమవుతుంది. చూడండి, చైత్యకులు, మహాసాంఘికులు, పూర్వశైలులు, అపరశైలులు, ఒకటా రెండా ఎన్నో విభిన్న శాఖలు ఇక్కడ పుట్టి పెరిగాయి. ఇందులో మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, ఈ 9 ఒక్క మహిషాసక శాఖ తప్ప మిగతావన్నీ కొత్తగా వచ్చిన మహాయాన మార్గాన్ని అనుసరించినవే. ఈ శాఖలన్నింటిలోనూ అమరావతిని కేంద్రంగా చేసుకున్న చైత్యకులు నిజంగా ఒక విప్లవం తెచ్చారు. వీళ్లే స్తూపాలను, విగ్రహాలను పూజించే పద్ధతిని అధికారికంగా మొదలుపెట్టింది. ఈ ఒక్క మార్పుతో బౌద్ధమతం అనేది కేవలం ఆశ్రమాల్లో ఉండే భిక్షువులకే కాదు, సామాన్య ప్రజలకు కూడా చాలా దగ్గరైంది. వాళ్లకు కూడా అందుబాటులోకొచ్చింది. సరే, ఈ కొత్త ఫిలాసఫీ, ఈ కొత్త ఆలోచనలు కేవలం పుస్తకాలకే పరిమితం కాలేదు. అవి రాళ్లపై శిల్పాలుగా మారాయి. కళ, వాస్తుశిల్పంలో అద్భుతంగా ప్రతిబింబించాయి. అలా ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక వారసత్వానికి ప్రాణం పోశాయి. ఆంధ్ర బౌద్ధ కళలో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే అది స్థానిక నమ్మకాలను, ముఖ్యంగా నాగుపాముల ఆరాధన లాంటి జానపద సంప్రదాయాలను తనలో చాలా అందంగా కలుపుకుంది. కొత్తగా వచ్చిన మతం పాత నమ్మకాలను తోసిపుచ్చలేదు, వాటిని గౌరవించింది, తనలో భాగం చేసుకుంది. బహుశా బౌద్ధమతం ఇంతో ప్రజాదరణ పొందటానికి ఇది కూడా ఒక ముఖ్య కారణం. దీనికి ఉత్తమ ఉదాహరణ
ధూళికట్ట స్థూపం దగ్గర దొరికిన ఈ అద్భుతమైన శిల్పం. ఇక్కడ చూడండి, బుద్ధుడికి 5 పడగల నాగుపాము అంటే నాగముచిలిందుడు గొడుగు పడుతూ రక్షిస్తున్నాడు. ఈ ఒక్క శిల్పం చాలు ఆ సాంస్కృతిక కలయిక ఎంత గొప్పగా జరిగిందో చెప్పడానికి. ఇది ఒక మాస్టర్పీస్. సో ఫైనల్గా ఈ శాతవాహన యుగం మనకిచ్చిన వారసత్వాన్ని ఒక్కసారి సింపుల్గా చూస్తే మనకు 4 ముఖ్యమైన పాయింట్స్ కనిపిస్తాయి. 1. మహాయానం లాంటి ఒక గొప్ప మేధోపరమైన ఆవిష్కరణ. 2. ప్రజల మద్దతుతో వచ్చిన ఆర్థిక స్వాతంత్ర్యం. 3. స్థానిక నమ్మకాలతో కలిసిపోయిన ఒక ప్రత్యేకమైన కళ. ఇక 4. శ్రీలంక లాంటి దేశాలతో బలమైన అంతర్జాతీయ సంబంధాలు. శాతవాహనుల కాలం నాటి ఈ గొప్ప వారసత్వం ఈరోజుకీ మన సంస్కృతిలో ఒక విడదీయలేని భాగంగా నిలిచి ఉంది. శాతవాహన యుగం ఆంధ్ర చరిత్రలో ఒక గోల్డెన్ ఏజ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇది కేవలం రాజుల గురించో వాళ్ల రాజ్యాల గురించో చెప్పే కథ కాదు. ఇది ఒక ఆలోచన విప్లవానికి పునాది వేసిన సమయం. ఆలోచించండి, ఒకప్పుడు వైదిక సంప్రదాయాలకు ఫేమస్ అయిన ఈ ప్లేస్ ఏకంగా ఆసియాలోనే అతిపెద్ద బౌద్ధ కేంద్రంగా ఎలా మారింది? ఆ విశేషాలేందో తెలుసుకుందాం. ఓకే, ఈ ప్రయాణంలో మనం ఏం తెలుసుకోబోతున్నామో చూద్దాం. ముందుగా ఆ కొత్త మత వేవ్ ఎలా వచ్చిందో చూస్తాం. తర్వాత మహాయానం ఎలా డామినేట్ చేసింది, సింబల్స్ని పూజించడం ఎలా మొదలైంది, మరి అన్నిటికీ కారణమైన ఆచార్య నాగార్జునుడు గురించి, ఆయన వర్క్స్ గురించి, ఇంకా ఆయన లెగసీ గురించి డీటెయిల్డ్గా చూద్దాం. సరే, మొదలు పెడదాం. ఒక కొత్త మత తరంగం. ఇక్కడ ఒక విషయం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏంటంటే, శాతవాహన రాజులేమో వైదిక యజ్ఞాలు చేస్తున్నారు, కాని ప్రజలు మాత్రం పెద్ద ఎత్తున బౌద్ధాన్ని ఫాలో అవుతున్నారు. అసలు ఈ తేడా ఎందుకొచ్చింది? దీని వెనుకున్న కారణాలేంటి? దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఆ టైంలో బాగా డెవలప్ అవుతున్న వ్యాపార వర్గాలు. వాళ్లకు కుల వ్యవస్థకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే వైదిక మతం కన్నా అందరూ సమానమే అని చెప్పే బౌద్ధం చాలా బాగా నచ్చింది. సో అలాగా రాజుల నమ్మకం ఒకటి, ప్రజల నమ్మకం మరొకటి అన్నట్టుగా ఒక యునీక్ సోషల్ సిచ్యువేషన్ ఏర్పడింది. బౌద్ధం ఇంతలా ఆకర్షించడానికి ఇంకో ముఖ్యమైన ఫిలసాఫికల్ రీజన్ కూడా ఉంది. అదే ప్రతిథ్య సముత్పాదం. సింపుల్గా చెప్పాలంటే, ఈ ప్రపంచంలో ఏదీ పర్మనెంట్ కాదు, ఏదీ దానంతటా అదే పుట్టదు, అన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. ఈ ఒక్క ఐడియా పుట్టుకతోనే కొందరు గొప్పవాళ్లు అనే కుల వ్యవస్థను డైరెక్ట్గా క్వశ్చన్ చేసింది, ఈక్వాలిటీని ఎంకరేజ్ చేసింది. అందుకే బౌద్ధం అంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయింది. రైట్, ఈ ఫిలసాఫికల్ బేస్ మీదనే బౌద్ధంలో కొత్త స్కూల్స్ ఆఫ్ థాట్ వచ్చాయి. అందులో ముఖ్యంగా మన ఆంధ్ర ప్రాంతంలో మహాయానం అనే ఒక పవర్ఫుల్ శాఖ ఎలా పుట్టి డామినేట్ చేసిందో ఇప్పుడు చూద్దాం. అప్పట్లో బౌద్ధంలో మెయిన్గా 2 బ్రాంచెస్ ఉండేవి. ఒకటి మహాయానం, 2 హీనయానం. మన ఆంధ్రదేశంలో చూసుకుంటే మహాయానానికి చెందిన మహాసాంఘిక శాఖ చాలా స్ట్రాంగ్గా ఉండేది. కాని హీనయానం మాత్రం నాగార్జునకొండ లాంటి కొన్ని ఏరియాలతే లిమిట్ అయిపోయింది. ఈ నంబర్ చూడండి ఒకసారి, 9కి 8. అంటే శాతవాహనుల టైంలో మన ప్రాంతంలో ఉన్న 9 బౌద్ధ శాఖల్లో 8 మహాయానానికి చెందినవే. ఈ మెజారిటీయే బౌద్ధంలో పూజా విధానాలలో ఒక పెద్ద మార్పుకు కారణమైంది. మహాయానం బౌద్ధాన్ని జస్ట్ ఒక ఫిలాసఫీలా కాకుండా ఒక ఆరాధనా మార్గంగా మార్చేసింది. మరి ఈ మార్పును స్టార్ట్ చేసింది ఎవరు? ఆయనే ఆంధ్రదేశపు మొదటి బౌద్ధాచార్యుడు మహాదేవ భిక్షువు. ఈ మహాదేవ భిక్షువు చైత్యకవాదం అనే ట్రెడిషన్ని మొదలుపెట్టారు. అంటే ఏంటంటే, బౌద్ధ చైత్యాలు అంటే పవిత్రమైన స్తూపాల దగ్గర పూజలు చేయడం, బుద్ధుణ్ణి కేవలం ఒక గురువుగా కాకుండా ఒక దైవంలా, సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న వ్యక్తిగా చూడటం ఇక్కడ్నుంచే స్టార్ట్ అయింది. స్టార్టింగ్లో బుద్ధుడి లైఫ్లోని ఇంపార్టెంట్ ఈవెంట్స్ని ఇలా సింబల్స్ రూపంలో పూజించేవాళ్లు. అంటే జననాన్ని పద్మంతో, మొదటి బోధనను ధర్మచక్రంతో, నిర్వాణాన్ని స్థూపంతో, ఇలా. కాని రాను రాను ఈ సింబల్స్ ప్లేస్లోకి బుద్ధుడి విగ్రహాలొచ్చాయి. వాటిని పెట్టి పూజించడం మొదలుపెట్టారు. చెప్పాలంటే మన ఇండియాలో విగ్రహారాధనకు బీజం పడింది ఇక్కడే. రైట్, ఇప్పుడు కథలోకి ఒక గ్రేట్ మైండ్ ఎంటర్ అవుతున్నారు. మహాయాన ఫిలాసఫీని నెక్స్ట్ లెవెల్కి, దాన్ని పీక్స్కి తీసుకెళ్లిన మేధావి. ఆయనే రెండో బుద్ధుడు అని పిలువబడే ఆచార్య నాగార్జునుడు. నాగార్జునుడు కేవలం ఒక ఫిలాసఫర్ మాత్రమే కాదు. ఆయన శాతవాహన చక్రవర్తి, యజ్ఞశ్రీ శాతకర్ణికి క్లోజ్ ఫ్రెండ్, ఇంకా అడ్వైజర్ కూడా. అంతేకాదు, అమరావతి మహాస్తూపానికి స్టోన్ వాల్ కట్టించింది,
శ్రీశైలంలో శిలామంటపాన్ని నిర్మించింది కూడా ఆయనే. ఆయన్ని ఇండియన్ ఐన్స్టీన్ అని కూడా అంటారు. ఎందుకంటే ఆయన చెప్పిన ఒక ఫిలసాఫికల్ థియరీ మోడర్న్ ఫిజిక్స్లోని ఒక గొప్ప ఆవిష్కరణకు చాలా దగ్గరగా ఉంటుంది. ఇంతకీ ఏంటా థియరీ? ఆ సిద్ధాంతమే శూన్యవాదం. ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ లాగే నాగార్జునుడు ఏం చెప్పారంటే, ఏ వస్తుకైనా సరే దానికి ఓన్గా ఎగ్జిస్టెన్స్ అనేది ఉండదు, అన్నీ రిలేటివ్ అని. ఇదే ఆయన మాధ్యమికవాద ఫిలాసఫీకి కోర్ ఐడియా. సరే, నాగార్జునుడి ఇంపాక్ట్ కేవలం ఫిలాసఫీకే పరిమితం కాలేదు. ఆయన ఒక గొప్ప రచయిత, వరల్డ్ క్లాస్ యూనివర్సిటీలను కట్టిన ఒక బిల్డర్. ఎడ్యుకేషన్ ఫీల్డ్ని ఆయన కంప్లీట్గా మార్చేశారు. ఆయన రాసిన పుస్తకాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎంత వెరైటీయో చూడండి. ఒక పక్క బౌద్ధ ఫిలాసఫీ మీద మహాప్రజ్ఞా పారమితా శాస్త్రం లాంటివి రాశారు. ఇంకో పక్క రాజుకి పాలిటిక్స్ నేర్పే రత్నావళి, కెమిస్ట్రీ ప్రిన్సిపల్స్ గురించి చెప్పే రసవిధవం లాంటివి కూడా రాశారు. అద్భుతం కదా? ఇక ఆయన కట్టించిన యూనివర్సిటీల గురించి చెప్పాలి. ఆయన గైడెన్స్లో నాగార్జునకొండలోని శ్రీపర్వతం యూనివర్సిటీ ఇండియాలోనే తక్షశీల తరువాత రెండో అతిపెద్ద యూనివర్సిటీగా ఎదిగింది. టిబెట్, చీనా లాంటి దేశాల నుంచి కూడా స్టూడెంట్స్ ఇక్కడికొచ్చి చదువుకునేవారంటే ఆలోచించండి. ఇన్ని గొప్ప విజయాలు సాధించినా నాగార్జునుడి జీవితంలో లాస్ట్ చాప్టర్ మాత్రం చాలా ట్రాజిక్గా ముగిసింది. కథాసరిత్సాగరం లాంటి టెక్స్ట్స్ ఏం చెప్తున్నాయంటే, బ్రాహ్మణుల కుట్రల వల్ల నాగార్జునుడు తన సొంత శిష్యుడైన ఆర్యదేవుడి చేతిలోనే చంపబడ్డారు. ఒక గ్రేట్ ఇరాకీ ఇది చాలా విషాదకరమైన ముగింపు. ఆయన శారీరకంగా మన మధ్య లేకపోయినా ఆయన ఐడియాస్ మాత్రం ఎప్పటికీ నిలిచిపోయాయి. ఆయన శూన్యవాదమే ఆ తరువాత వచ్చిన ఆదిశంకరాచార్యుల మాయావాదంకు బేసయింది. అందుకే ఆయనను రెండవ బుద్ధుడు, ఇండియన్ మార్టిన్ లూథర్, ఇంకా మాధ్యమికవాద పితామహుడు అని గౌరవిస్తారు. నిజంగా నాగార్జునుడి వారసత్వం, శాతవాహన యుగం ప్రపంచానికిచ్చిన ఒక గొప్ప గిఫ్ట్.